హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ హెల్త్ రీజన్స్ వల్ల నేను 2 days నుండి వీడియోస్ చేయట్లేదు. సో లెట్స్ గెట్ బ్యాక్. ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి డిఎడ్ గురించి. నార్మల్గా టీటీసీ అంటాం కదా, టీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి 2025కి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్లో అనమాట. 2 year కోర్స్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉండడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ ఇన్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ. సో అకాడమిక్ ఇయర్ 25 to 27. నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ క్యాన్ బీ సబ్మిటెడ్ ఫ్రమ్ 24th అని మెన్షన్ చేసిండ్రు. నిన్నటి నుండే స్టార్ట్ అయినాయి. నేను ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ యూజర్ గైడ్ ఉంది. సో నేను ఇచ్చిన పీడిఎఫ్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్టర్నల్గా ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అదే మన మెయిన్ వెబ్సైట్ అన్నమాట. సో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేనితోటైనా పేమెంట్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. సో మార్క్స్ మెమో, హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ లోకల్ స్టేటస్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ తోటి మీరు ఇష్యూ చేసుకునేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మంచి ఇంటర్నెట్ బ్రౌజర్ అదన్నీ ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. ఇవన్నీ పేమెంట్ డీటెయిల్స్ నేను అప్లికేషన్ పైన చూపిస్తున్నాను. సో మనం లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి. యూ విల్ సీ ద ఫాలోయింగ్ స్క్రీన్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో నార్మల్గా మనం బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, లేదంటే ఈ డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఏం కాదు. ఇప్పుడు దీంట్లో నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, సో దాని దగ్గర అప్లికేషన్ ఇటు సైడ్కి ఒక దిక్కు నోటిఫికేషన్ అని, ఇంకొక సైడ్కి అప్లికేషన్ అని కనిపిస్తుంది. అక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ పేమెంట్ స్టేటస్, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ దగ్గర నార్మల్గా మీ నేమ్ ఏంటి, మీ సర్నేమ్తో పాటు మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మీడియం ఏంటి, నెక్స్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో 500 రూపీస్. మిగిలిన కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్. సో నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్. ఇట్లా చేసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఆ పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ అయినా ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని కనిపిస్తుంది కదా, సో ఆ రిఫరెన్స్ ఐడిని తీసుకొని ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, అలా అయినా పర్లేదు. సో ఏ రోజు అప్లికేషన్ చేశారు అనేది ఆ డేట్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో మీడియం ఏంటి, ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ మదర్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వివాలెంట్గా ఉన్న స్టడీస్ ఏది చేసినా కూడా మీరు ఎలిజిబులే. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీ హౌస్ నెంబర్, డిస్టిక్, లొకాలిటీ, మీకు సంబంధించిన కేటగిరీ ఏంటి దాంట్లో అనేది డీటెయిల్స్, పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫస్ట్ ఎస్ఎస్సిది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ది. నెక్స్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫోటోను, సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. సేవ్ అండ్ ప్రివ్యూ దగ్గర చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది. యువర్ అప్లికేషన్ ఇస్ టెంపరీ సేవ్డ్, క్లిక్ అండ్ ప్రివ్యూ అంటే మనం ఒకసారి మొత్తం ఏమేమి ఆప్షన్స్ ఎంటర్ చేసాం ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. సో అట్లా చూసుకొని లాస్ట్కి ఫైనల్గా దీన్ని ప్రింట్ తీసుకోవాలి. దీన్ని సేవ్ చేసుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా సింపుల్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను. కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఒక సెషన్ చేస్తాను, మీరందరూ అడిగే క్వశ్చన్స్ని బేస్ చేసుకొని. రెగ్యులర్గా ఛానల్ని చూడండి. అండ్ నెక్స్ట్ గురుకులంకి సంబంధించిన అప్డేట్స్ గురించి కూడా క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.